వచ్చి వారిని విడిపించి వారి మధ్యలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక క్రియలు జరిగించినటువంటి దేవుని పైన వారు తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పక్షాన నీతిగా న్యాయంగా ఆయనను అంటిపెట్టుకుని జీవిస్తే మన ముందున్నటువంటి మహాసముద్రాలను సైతము చీల్చి ఒక రహదారిని మన కోసము ఏర్పాటు చేయగలిగినటువంటి దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనకు విరోధంగా జీవించడం, ఆయనకు విరోధంగా ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఏర్పడినటువంటి ఆ సముద్రమునే మరలా కప్పేసే దేవుడుగా ఉన్నాడు. ఐగుప్తు సైన్యాన్ని కప్పేలా ఇశ్రాయేలు ప్రజలనేమో నడిపించాడు. ఐగుప్తు ప్రజలు సముద్రంలోకి రాగానే ఆ సముద్రపు నీళ్లు మరలా వచ్చేసింది. దేవునికి మనము విరోధంగా జీవిస్తే, ఆయన మీద తిరుగుబాటు చేస్తే, ఆయనను కాదని వేరే ఏది మొక్కినా కూడా ఆయన కోపం ఏమైందంట